హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే శనగపప్పుని ఇలా ఉడకపెట్టుకొని బాగా వెనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా వెనిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత అలానే పప్పుచారుకి టమాటో, ఇంకా తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి. అలానే చింతపండు కూడా బాగా శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకోవాలి. నేనైతే వేడి నీళ్ళతో నానపెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక దబర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తెల్లగడ్డ ఇలా కొట్టేసి వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలానే టొమాటో కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇలా మొత్తం టొమాటో వేగిపోవాలి. ఇప్పుడు శనగపప్పు ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు పప్పు గుత్తితో అంతా వెనుపుకోవాలి. ఇలా బాగా మెదిగిపోయేలాగా వెనుపుకోవాలి. ఇప్పుడైతే మొత్తం వెనిపోయింది. అంతా ఇలా తీసి ఒకసారి గరిటతో అంతా కలుపుకోవాలి. ఇలా అంతా దగ్గర చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది బాగా పిండుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం పిండుకొని ఆ రసం అంతా అందులోనే వేసుకోవాలి. ఆ తొక్కలు పడకుండా ఒట్టి రసం పడేలాగా పిండుకోవాలి. తర్వాత అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. అలానే 3 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ రసం పొడి వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసి మనకు ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. పుల్లగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. రసం తెల్లకుండా ఇలా నురగ మాత్రమే రావాలి. అలా నురగ వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. అలానే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.